హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నా ఛానల్లో వీడియో ఏంటంటే వండర్లాకి వచ్చేసాము. అనుకుంటున్నాను అనమాట వండర్లాకి రావాలి అని చెప్పి, కానీ నాకు కుదరలేదు. కానీ ఎనీవే ఇప్పుడైతే వచ్చేసాను అనమాట. నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడికి. సో ఎలా ఎంజాయ్ చేస్తాను ఏంటి అని లోపలికి వెళ్ళాక అన్నీ చూపిస్తాను మీకు డీటెయిల్స్. అండ్ మీరు కొత్తగా ఎవరైనా విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళైతే ఈ వీడియో చూసి ఇక్కడ థింగ్స్ ఏముంటాయి, ఎలా చేయాలి ఏంటి అని చూసేయండి. అండ్ లాస్ట్ వరకు మాత్రం అసలు ఎండ్ అవ్వకండి, పక్కా మీకు మాత్రం ఫన్ ఉంటుంది. అండ్ టికెట్స్ అయితే తీసేసుకున్నాం మేము. వెళ్ళిపోదామా లోపలికి? టికెట్స్ అక్కడ నుంచి చూపించి వాళ్ళు ఇలా చింపించారనమాట. మీరు ఆగా ఇక్కడ ఉన్నారు హాయ్ చెప్పండి అక్కడ. నా పేరు ప్రేమలత. నా సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, న్యూ కొత్త వాళ్ళకి కూడా. యా, మనం డాన్స్ చేద్దామా? డాన్స్ థ్యాంక్ యూ, బాయ్. సో ఇక్కడ మేము బట్టలు కొనడానికి వచ్చామన్నమాట. ఇక్కడ ఒకటి చెప్పాలంటే మా సైజ్ అయితే ఎక్కడ దొరకలేదు. నేనైతే అక్కడ సేల్ చేసేదానికి బుర్ర తినేసేదాన్ని అనుకోండి. ఎక్కడ నా సైజు కావాలి అని చెప్పి ఎంత వెతికినా దొరకలేదు. కానీ ఏం చేద్దాం, కొంచెం గట్టిగా తిని లావ్ అయితే అన్ని సైజులు దొరుకుతాయి. సో నేనైతే ట్రై చేస్తూనే ఉన్నాను బట్టల కోసం. సో అది అన్నమాట మ్యాటర్. సో ఎంట్రీ అయిపోయిన తర్వాత మేమైతే ఈ బట్టలు కొన్నాము. అంటే లోపలికి మన క్లాత్స్తో ఎంట్రీ లేదనమాట, సపరేట్ ఇక్కడ నుంచే తీసుకెళ్ళాలి. సో ఇక్కడ అటు సైడ్ లెఫ్ట్ వెళ్తే వాటర్, ఇటు సైడ్ వెళ్తే నార్మల్ గేమ్స్ అంట. సో మేము వెళ్ళి చేంజ్ చేసుకొచ్చేస్తాం. బాయ్. సో డ్రెస్ చేంజింగ్ అయితే అయిపోయింది. ఇది వేసుకున్న తర్వాత మాకు ఒక సాంగ్ గుర్తుకొస్తుంది. స్టైల్ మారింది, నా నడక మారింది, స్టైల్ మారింది, నా నడక మారింది, అంతే వచ్చే పాట. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళబోతున్నాం. సో నేనైతే చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతున్నాను. ఏమంటే ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. సో చూద్దాం ఏమేమి జరుగుతాయి ఏంటి, ఎలాంటి యుద్ధాలు, ఎలాంటి ఘోరాలు చూడాల్సి వస్తుందో అనేది. ఏంటి బాబన్న, ఇంకోసారి ఎలాంటి యుద్ధాలు, ఎలాంటి ఘోరాలు చూడాల్సి వస్తుందో అనేది ఇవే తగ్గించుకుంటే మంచిది. సో ఇప్పుడు ఏదో గుహలోకి వచ్చాము. సమ్ స్నేక్స్ అవన్నీ కోస్టర్ అంట ఏదో ఇది. సో ఇది ఒకసారి ట్రై చేద్దాం. గట్టిగా అరుపులు వస్తున్నాయి. ఓకే, ట్రై చేద్దాం. సో ఏం జరిగిద్దో ఏమో తెలియదు కానీ చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను. స్టార్ట్ అయిపోతుంది. పాపం మీరు అక్కడే ఉండిపోయారు, మేము అక్కడ ఎంజాయ్ చేసుకుని వస్తాం. బాయ్. వినిపిస్తుందిగా అరుపులే. బాయ్. అదేంటో ఎక్కాము. ఓకే, పర్లేదు, యావరేజ్గానే ఉంది. కానీ నాకున్న తెలివికి ఇంకా కొంచెం ఎక్స్ట్రా కావాలి మనకు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉండాలి, ఎక్స్ట్రా జోష్ కావాలన్నమాట. జోష్. వెళ్దాం. సో ఇది ట్విన్ ఫ్లిప్ అంట ఏదో. నాకైతే ఎక్కాలని చెప్పి చాలా ఆశగా ఉంది. నా ఫ్రెండ్ అయితే రాలేదు, ఫస్ట్ దానికి దిమ్మ తిరిగిపోయిందంట. సో ఇప్పుడు నేనైతే ఒక్కదాన్ని ట్రై చేయబోతున్నాను. సో ఎలా ఉంటుందో, వచ్చిన తర్వాత ఉంటానో లేదో, ఊగుతానో లేదో చూద్దాం. నన్ను చూస్తే తెలియట్లేదు, భయపడుతున్నాను. కానీ పడిపోతానేమో అనుకున్నాను. కాలు రెండు ఇలా వచ్చేసి చచ్చని శవల్లాగా తేలినట్టు. పైకేమో ఏ వెళ్తున్నా కానీ
లోపల ఎక్కడ పడిపోతున్నాను గిలిగిలి కొట్టేసుకో మళ్ళీ ఎక్కడన్నా వద్దే బాబు. అలాంటి స్టంట్లు వేసినప్పుడు ఏమని గుర్తొచ్చింది తెలుసా, అది ఊడిపోయిద్దేమో మనం కింద పడిపోతామేమో అన్నట్టు. కానీ గాయస్ బాగా జరిగింది. నా గుండె మాటలు లేవు. ట్రైన్ స్టార్ట్ అయింది. మేము ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది ఏంటో కూడా నాకు తెలీదు, కానీ వెదర్ మాత్రం చాలా ఒక 20 మినిట్స్ చేంజ్ అయిపోయింది. ఫుల్ క్లౌడీ, వర్షం వస్తుంది, బట్టలన్నీ తడిచిపోయా ఉన్నాయి. సో ఇది ట్రై చేస్తున్నాము, ఎలా ఉంటుందో దిగి వచ్చిన తర్వాత చెప్తా. అమ్మో, ఫస్ట్ అది అక్కడ ఎక్కామా, దానికన్నా దారుణంగా ఉంది ఇది మాత్రము. నిజంగా ఫస్ట్లో అయితే బాగానే ఉంది, మళ్ళీ రాను ఇలా మొత్తం పార్ట్స్ అన్నీ ఒకేసారి గట్టిగా ఇలా బిగించుకొని ఇలా వదిలేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. పాపం తినికి నేను ఎక్కనంటే ఎక్కించింది. పాపము నేను పక్కన కొడుతున్నాను, అను ఉన్నావా అని చెప్పి పాపం చాలా భయపడిపోయింది. ఒక్కటే చెప్తుంది ఎక్కినప్పటి నుంచి, రే ఆపండ్రా రే అని ఒకటే చెప్తుంది. కానీ బాలయ్య కాపాడాడు మమ్మల్ని. సో ఇప్పుడు టైము 2:15 అయిపోతుంది. తినడానికి వచ్చాం, మంచిగా ఆకలి వేస్తుంది, ఆడుకున్నాం కదా. సో ఇక్కడ ఫుడ్ ఏమేమి ఉన్నాయో కూడా తెలీదు, ఒకసారి చూసి మంచిగా తినేసి ఇంకా వాటర్ జోన్లోకి వెళ్ళిపోతాం. కానీ క్లైమేట్ కొంచెం సపోర్ట్ చేయట్లేదు మమ్మల్ని చేద్దామంటే. ఫుల్ వర్షం వస్తుంది, చలి పెడుతుంది. అంటే వాటర్లో ఉండాలంటే కొంచెం మనకి వేడిగా ఉంటే వాటర్లో ఉండి దిగచ్చు, అలా చేయొచ్చు. కానీ ఇప్పుడు క్లైమేట్ అలా అయిపోతుంది. అండ్ నాకైతే సైనస్ ప్రాబ్లం ఉంది, సో ఏమైద్దని భయం వేస్తుంది అంతే వాటర్లోకి వెళ్ళడానికి కాస్త. సో మొత్తానికైతే ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా, ఇంకా ఎండ్ వరకు చూడండి, ఫన్ అయితే ఉంటుంది. కానీ హార్ట్ పేషెంట్స్ మాత్రం అస్సలు రాకండి, వాళ్ళు వద్దు అన్నప్పుడు వదిలేయండి, గుండె ఆగిపోతారు నిజంగా. నేనే అంత ఎంజాయ్ చేసిన దాన్ని వెళ్ళేపాటికి అబ్బో నాకు ఒకేసారి గుండె చేతిలో పట్టుకొని నలిపేసినట్టు అనిపించింది. ఎనీవే ఇప్పుడు తినేసి కాస్త రిలాక్స్ అయ్యి ఇంకా వేరే గేమ్స్కి వెళ్ళిపోదాం, అంతేనా? చలో. సో ఇక్కడికి అయితే ఫుడ్ కోర్ట్, అంటే మేము ఎంట్రన్స్లోనే టికెట్స్ కొనేసాం అనమాట ఫుడ్ కోసము. కింద పిజ్జా సంథింగ్ ఏవో ఉన్నాయి, ఇక్కడ ఫుడ్ కోర్ట్కి వచ్చాము. బిర్యానీ ఆర్ సంథింగ్ ఏదో ఉన్నట్టుంది. టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు, టేస్ట్ చేసిన తర్వాత రివ్యూ ఇస్తాం. సో ఇంతసేపు బాగా ఆడాం కదా, మంచిగా ఆకలి వేసేస్తుంది నాకైతే, అందుకే నేను స్టార్ట్ చేసేసాను. తను నాన్ వెజ్ తినదనమాట, అందుకే ఆలోచిస్తుంది తినాలో వద్దా అని చెప్పి. తింటాం చేతగానే ఫుడ్ ఎందుకురా, తిన ఏం కాదు, తర్వాత చూసుకుందాం. ఓ థ్యాంక్ యూ సార్. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? బానే ఉంది టేస్ట్ బిర్యానీ. వర్షం ఘోరంగా వస్తుంది. It's a chala clear sky. Surud is manding. It's too hot. Chavanta coating. Time is up. Bad light weather. You stupid. మేము ఫస్ట్లో వచ్చేటప్పుడు ఎండ ఉండిద్దిలో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనుకోవచ్చు, కానీ ఇప్పుడు వర్షం వచ్చి పెద్ద స్పాయిల్ చేసేసింది. కానీ ఏం పర్లేదు, వర్షంలో కూడా ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాము. తర్వాత నెక్స్ట్ డే ఏమవుతుందో మేమైతే బాధ్యులు కాము, చలి దుప్పట వేసుకొని పడుకోవడమే. సో ఇప్పుడైతే వాటర్లోకి వెళ్దామని అనుకుంటున్నాము, ఇంత చలిలో వెళ్దామా మరైతే? గైస్ కమాన్ వెళ్దాం. సో నేనైతే సరైన టైంలో వచ్చానేమో, అయితే నా దరిద్రమో లేకపోతే ఏంటో తెలియదు, కానీ వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంది. వర్షం అయితే ఫుల్గా పడింది. అండ్ ఈ వెదర్ ఇలా ఉండడం వల్ల ఇంకా బాడీలో వైబ్రేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే వాటర్లోకి వెళ్దామని అనుకుంటున్నాము గట్టి ధైర్యం చేసి. సో ఇక్కడ మ్యాప్ అయితే ఉంది, సో చూద్దాం ఎక్కడెక్కడ ఏమున్నాయి ఏంటి అని చెప్పి. కానీ నేను మీకు సమ్మర్ ఎండ వచ్చింటే ప్రతి ఒక్కటి ఎక్కి చూపించేదాన్ని ఓపిక్గా, కానీ వర్షం వచ్చింది కాబట్టి కొంచెం హెల్త్ మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అన్న విషయంలో ఆగిపోతున్నాను.
ఇది వండర్లా మ్యాప్. సో ఇది ట్రై చేద్దాం అనుకున్నా కానీ నా వల్ల అవ్వలేదు అని చెప్పి ఇంకా ఆపేశాను. ఇంకా మేము పూల్ ఏరియాకి వచ్చాము. ఇదిగో పూల్ ఏరియాకి ఇటు వచ్చేసాము. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. ఒక జైంట్ వీల్ ఒక్కటి ఎక్కి అయితే ఇంకా వండర్లా అన్నదానికి న్యాయం చేసినట్టు అనిపించింది. సో ఇప్పుడు మనం పూల్లోకి వెళ్ళిపోదాం. పూల్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఎంజాయ్ చేస్తాం ఏంటి అని చూద్దాం. సో ఇది అన్నమాట పూల్ ఏరియా. ఇక్కడికి వచ్చేసాం మేము. తను చూడండి ఎలా దాక్కుంటుందో. అండ్ ఇక్కడికి ఏంటంటే కెమెరాస్ అలో లేదనమాట లోపలికి. అందుకని మేము నార్మల్గా అయితే వెళ్ళి ఎంజాయ్ చేసుకుని వచ్చాం. కానీ మా కెమెరామ్యాన్ అయితే కష్టపడి తీశారు పాపం దూరం నుంచి ఏవో కొన్ని క్లిప్స్. అండ్ మేము వాటర్లో అయితే బాగా ఎంజాయ్ చేసాము. వేవ్ పూల్ అనమాట ఇది. అక్కడ మేము మధ్యలోకి వెళ్ళిన తర్వాత మేము జై బాలి అని ఒక స్లోగన్ స్టార్ట్ చేసామన్నమాట. సో మాతో పాటు అందరు చాలామంది జై బాలియా, పూల్ మొత్తం జై బాలియా జై బాలియా అనే స్లోగన్ స్టార్ట్ చేసాము. మొత్తానికైతే పూల్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఎక్కడ రాలేదు మాకు. బాగా ఎంజాయ్ చేసాం పూల్లో అయితే. వండర్లాదా అనిపించింది పూల్లో అయితే. నాకైతే వాటర్ అంటే చాలా ఇష్టం, చాలా బాగా ఎంజాయ్ చేశాను కూడా. కానీ మీకు ఇంకా కొంచెం కెమెరా అలా ఉంటే నేను మొత్తం చూపించేదాన్ని. చాలా బాగా ఎంజాయ్ అయింది అక్కడ మాకు. సో వేవ్స్ పూల్లో దిగేపాటికే మొత్తం ఏదోలా అయిపోతుంది నాకు. మొత్తం షివరింగ్ వచ్చేస్తుంది. అండ్ చాలా ఉన్నాయి ట్రై చేయడానికి అయితే. ట్రై చేస్తున్నాను కానీ నా వల్ల అవ్వట్లేదు. ఇంకా ఇది ఎక్కడికో తీసుకొచ్చారు, ఇదేదో ఉంది. సో తను వెళ్ళింది, తను చాలా ధైర్యంగా వెళ్ళింది లోపలికి. కానీ నాకు నేను తడిచిపోయి ఉన్నా ఆల్రెడీ, మళ్ళీ షివరింగ్ వస్తుంది అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నాకు సైనస్ ఉంది కాబట్టి. సో చూద్దాం, వెళ్ళాలని అనుకుంటున్నాను, ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, కానీ నా వల్ల అవ్వట్లేదు. సో అందుకని ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. వెదర్ అసలు ఇలా ఉంటుందని అస్సలు అనుకోలేదు. కాఫీ తాగాల్సి వస్తుంది వేడివేడిగా. చూడ నా చేతిలోనికి పోతున్నాయి. కానీ చాలా వరకు ట్రై చేసాం కానీ వాటర్స్లో దాంట్లో దీంట్లో దిగడానికి ఇంకా మా వల్ల అవ్వట్లేదు ఇంకా. సో ట్రై చేస్తాం, ఇంకా 2-3 ఉన్నాయి. 6 ఇప్పుడు టైం చూస్తే 4:30 అవుతుంది. 6 వరకు క్లోజ్ కదా. సో 5:30 వరకు ఏదైనా తిరగడానికి ట్రై చేస్తాము. సో ఇప్పుడైతే ఇక్కడ కాఫీ తాగుతున్నాము. మంచిగా ఉంది కాఫీ, బాగా చేశారు. అండ్ మిర్చి కాంబినేషన్. సో ఇంతట్లో మా వండర్లా ట్రిప్ అయితే ముగిసింది. అది కూడా ఈ వెదర్ వల్ల ముగిసింది. చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను, అవి చూపిద్దాం ఇవి చూపిద్దాం, ఇలా ఎంజాయ్ చేద్దాం అలా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి. కానీ వెదర్ వచ్చి మంచి బిస్కెట్ చేసేసింది మమ్మల్ని మాత్రము. వణుక్కుంటూ చేసాం. ఫస్ట్ హాఫ్ మొత్తం బాగానే ఎంజాయ్ చేసాం, కానీ మళ్ళీ దాని తర్వాత వర్షంలో తడుచుకుంటూ బాబోయ్ ఇంకా. కానీ వండర్లో వచ్చినందుకు ఎందుకు థ్రిల్ వచ్చిందంటే, ఫస్ట్ మేము ఒకటి ఎక్కాము, మళ్ళీ దాని తర్వాత ఇంకొకటి ఎక్కాము. అది దాని తర్వాత 3D వెళ్ళాము అనమాట. అది నిజంగా తెలుసా, వండర్లో వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా అది మిస్ అవ్వకుండా వెళ్ళండి. పర్లేదు, కాసేపు పేషెన్స్గా వెయిట్ చేసినా కూడా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా స్పేస్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది. ఇది ఎందుకు నవ్వేస్తుంది, దీనికి కొంచెం అవునవునని ఏదో అడుగుతుంది. నేను చెప్పు ఎలా అనిపించింది? సూపర్ ఉంది. స్పేస్లో మాత్రం ఎందులోకో వెళ్తుంది. అవును, నిజంగా అయితే చాలా. రెయిన్ డాన్స్ కూడా వెళ్ళాము, కానీ రెయిన్ డాన్స్కి కెమెరామ్యాన్ బ్రో ఎక్కడికి రాలేదు. అవును, వచ్చి వావ్ థ్రిల్లింగ్ ఉంది అంటున్నాడు. కానీ మేము రైన్ డాన్స్లో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. చాలా బాగా అనిపించింది. మన తెలుగు సాంగ్స్ పెట్టారు, చాలా బాగా ఎంజాయ్ చేసి డాన్స్ చేయలేము. కానీ సగం చేసేవాటికే వాడు రెయిన్ ఆపేశాడు. నిజంగా చాలా దరిద్రం అయ్యా రెయిన్ డాన్స్ మాత్రం. 4:50కి ఓపెన్ అని చెప్పాడు. 4:50 కరెక్ట్గా మేము అక్కడికి వెళ్ళాము. దాని తర్వాత ఒక 15 minutes తర్వాత ఆపేశాడు. దానికి చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను మాత్రం. కానీ ఓకే, ఈసారి నెక్స్ట్ వెదర్ మంచిగా ఉన్నప్పుడు కొంచెం సమ్మర్ సీజన్లో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు కూడా ఎలాగో సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా మీ ఫ్యామిలీతో మీ పిల్లల్ని తీసుకొని రండి. అండ్ చాలా గ్రేట్గా ఎంజాయ్ చేయొచ్చు, చాలా మంచిగా. సో మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎవరితో వచ్చినా కానీ థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. కానీ మేము వెదర్ వల్ల చాలా మిస్ అయిపోయాం ఎక్కడం. జైంట్ వీల్ కానీ మంచి థ్రిల్ది, అదే మెయిన్ ఇంపార్టెంట్. జైంట్ వీల్ అండ్ ఇంకొకటి మనకి స్లాడర్ లాంటిది, అది 10 days వరకు క్లోజ్ చేశారు. అది ఇంకా కిక్ ఇచ్చేది మనకి, కానీ క్లోజ్ చేసేసారు. చాలా వరకు నేను అంటే 100%లో ఒక 40% డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా మిగతాదంతా ఓకే, ఎంజాయ్ చేశాను అన్నట్టు అనిపించింది. కానీ ఫస్ట్ టైం ఫ్రెండ్తో వచ్చాను నేను బయటికి. ఏమంటావు?
పాపం అది రానన్నది, ఒక్కదానికి ప్రతిదానికి రానన్నది, నేనే లాక్కొని తీసుకెళ్ళాను, పోయి దానికే తీసుకెళ్ళాను. పాపం చాలా భయపడిపోయాం. అది మాత్రం నిజంగా ఇలా బాడీ మొత్తం ఇలా వచ్చేసింది బయటికి, చాలా భయం వేసింది. సో మాకైతే ఇప్పుడు ఇంకా వెదర్ వర్షం పడేలా ఉంది. అందుకే త్వరగా మేము ఇంకా ఇప్పుడు 5:51 అయింది, 6కి క్లోజ్ అంటున్నారు మరి. సో మేము ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని బయట చూపించి ఇంకా వీడియో ఎండ్ చేయబోతున్నాను. డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తాం. అమ్మయ్య, సో డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాము. ఇంకా మాకు ఓపిక కూడా లేదు, ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాము. సమాప్తం ఈ వీడియో ఇక్కడితో. అది అనమాట వండర్లా జర్నీ. పర్లేదు, న్యాయం చేసామని అనుకుంటున్నాము. 60%. బట్ పక్కా ఇంకొకసారి అయితే రావాలనుకుంటున్నాము. ఈ టైంలో వెదర్కి ఎక్కువ ఏం చేయలేకపోయాము. చాలా వరకు మిగిలిపోయాయి ఇక్కడ ఏమేమి ఎక్కకుండా. నేను ఇందాక చెప్పాను కదా మీకు, చాలా వరకు ఎంజాయ్ చేసేవాళ్ళ. మళ్ళీ అది అక్కడ స్లాడర్ కూడా ఒకటి ఉంది. మెయిన్గా దానికోసమే వచ్చాను, మా టీం కూడా దానికోసమే వచ్చాము మేము. సో అది 10 days వరకు కూడా ఆపేశాడు. నిజంగా అది మాత్రం దారుణం. సో మీరు అది వచ్చాక కావాలంటే రండి అండ్ ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఉన్నవి ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది. అండ్ 3D మాత్రం అస్సలు మిస్ అవ్వకోకండి పక్క. అదైతే ఇంకా సూపర్, అన్నిటికీ హైలైట్ ఇచ్చిందనమాట ఫస్ట్ అది. సో ఇక్కడికి వచ్చాక నాకు 2 పరిచయాలు కూడా అయ్యాయి. ఐ మీన్ లైక్ మా క్రిష్ గారు అండ్ వంశీ కూడా వచ్చాడనమాట ఇక్కడికి వండర్లాకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దానికన్నా ముందు ఇంకా బ్యాక్ టు బ్యాక్ నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను పక్క. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి ప్లీజ్.